ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ మామూలుగా లేదన్నమాట. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్‌లో మన రోమన్ రెయిన్స్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ కోసం కన్ఫర్మ్ అయిపోయింది. రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ కోసం కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న మన సీఎం పంక్ తన డ్రీమ్ అని మెన్షన్ చేస్తుండు. నేను రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ చేయడం అని. ఆయన ఫైనల్‌గా ఆ రోజు వచ్చేసింది. అది కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. అండ్ అంతేకాదు రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ 10వ రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయబోతున్నాడు. ఇంతకుముందు 9 సార్లు రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసిండు. సో ఇప్పుడు ఈ రస్సెల్ మేనియా 41లో 10వ రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయబోతున్నాడన్నమాట. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ వేరే లెవెల్‌లో ఎండ్ అయిపోయింది. అండ్ అంతేకాదు మన రెండీ ఆర్టన్, కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేసినారు ఒక టైప్‌లో. సో ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన కోడీ రోడ్స్ వచ్చినారనమాట. కోడీ రోడ్స్ ఎంట్రీ తీసుకున్నారు. చాలామంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ పాడినారు. రింగ్‌లోకి వచ్చిన తర్వాత కూడా మన కోడీ రోడ్స్ థీమ్ సాంగ్‌ని పాడినారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్‌కి చాలా అంటే చాలా సపోర్ట్ చూపించినారు. అండ్ ఇంకొకటి మన జాన్ సీనాకి బూ చేసినారనమాట. సో మన జాన్ సీనాకి బూ చేసినారు చాలామంది ఫ్యాన్స్. అండ్ ఈరోజు స్మాక్ డౌన్‌లో మన జాన్ సీనానే రాలేదు. అయినా సరే అక్కడున్న ఫ్యాన్స్ మన జాన్ సీనాకి బూ చేసినారు. సో ఫైనల్‌గా మన కోడీ రోడ్స్ మైక్ తీసుకొని చెప్తారు. ఏం మాట్లాడుకుందాం ఈరోజు దేని గురించి మాట్లాడదామని మన కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌ని అడుగుతారనమాట. ఈ రెస్టల్ మేనియా 41లో నేను జాన్ సీనాతో ఫైట్ చేయబోతున్నాను. నేను జాన్ సీనాతో నా టైటిల్‌ని డిఫెండ్ చేయబోతున్నాను అని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ జాన్ సీనా తన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నాడనమాట. సో ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వీక్ నేను అండ్ జాన్ సీనా ఫేస్ టు ఫేస్ వస్తున్నాం మళ్ళీ. మేము రాలో మళ్ళీ మాట్లాడబోతున్నామని మన కోడీ రోడ్స్ చెప్తారు. అంతలోనే అక్కడ మన రేండీ ఆర్టన్ థీమ్ సాంగ్ ప్లే అవుతదన్నమాట. సో మన రేండీ ఆర్టన్ వచ్చేస్తారు. చాలా మంది ఫ్యాన్స్ రేండీ ఆర్టన్ థీమ్ సాంగ్‌ని పాడతారన్నమాట. వేరే లెవెల్‌లో సపోర్ట్ చేసినారు మన రేండీ ఆర్టన్‌కి. సో ఫైనల్‌గా మన రేండీ ఆర్టన్ రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత కూడా మన ఫ్యాన్స్ రేండీ ఆర్టన్‌కి చీర్ చేస్తూనే ఉంటారు. అండ్ మన రేండీ ఆర్టన్ చెప్తారు, "ఇది నా స్టైల్ కాదు" అని మన రేండీ ఆర్టన్ చెప్తారు. ఆ మాట చెప్పిన తర్వాత అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఆర్‌కేఓ, ఆర్‌కేఓ అని చీర్ చేస్తారనమాట. ఫైనల్‌గా మన రేండీ ఆర్టన్ ఏమంటారంటే, "చూడండి ఇక్కడ ఎవ్వరున్నారు? కోడీ రోడ్స్ ఉన్నారు. కోడీ రోడ్స్ నిన్ను నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. నువ్వు ఏ విధంగా గ్రో అయినావో నాకు తెలుసు. నువ్వు ఈ కంపెనీని విడిచిపెట్టి వేరే కంపెనీలోకి వెళ్ళను. అలా ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు. నేను కొన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తూనే ఉన్నాను. అండ్ నువ్వు ఫైనల్‌గా రెస్సెల్ మేనియా 38లో రిటర్న్ చేసినావు. డబ్ల్యూడబ్ల్యూఈకి మళ్ళీ వచ్చినావు. అండ్ నువ్వు సెత్ రాలిన్స్‌తో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్‌లో ఫైట్ చేసినావు. నువ్వు ఆ టైంలో ఇంజ్యూరీలో ఉండే. నీ హెల్త్ నీకు సపోర్ట్ చేయలేదు. అయినా సరే నువ్వు మ్యాచ్‌లో ఫైట్ చేసినావు. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరి కోసం ఫైట్ చేసినావు. మీ డ్యాడీ కోసం ఫైట్ చేసినావు అని మన రేండీ ఆర్టన్ చెప్తారు. అండ్ రెస్సెల్ మేనియా 40లో నీ స్టోరీని ఫినిష్ చేసుకున్నావు. మీ డ్యాడీ కలని నెరవేర్చినావు. నువ్వు ఫైనల్‌గా ఛాంపియన్ అయినావని మన రేండీ ఆర్టన్ అంటారు. అండ్ నాకు తెలుసు కోడి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్నెప్పుడు చూసినా నేను ప్రౌడ్‌గానే ఫీల్ అవుతానని మన రేండీ ఆర్టన్ చెప్తారు. అండ్ అంతేకాదు నువ్వెప్పుడైతే ఈ కంపెనీలో అడుగు పెట్టినావో, నువ్వు గ్రో అవ్వడమే కాకుండా ఇక్కడున్న కంపెనీని కూడా గ్రో చేసినావు. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నిన్ను చూడ్డానికొస్తున్నారు. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని నిన్ను చూడ్డానికొస్తున్నారు. ఇదంతా దేనివల్ల? నీ వల్ల నిన్ను చూడ్డానికొస్తున్నారు. నీ వల్లనే ఇక్కడున్న టికెట్స్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. ఎరీనాస్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోతున్నాయని మన రేండీ ఆర్టన్, కోడీ రోడ్స్ గురించి అంటారు. అండ్ దాని తర్వాత నువ్వు ఈ రెస్సెల్ మేనియా 41లో జాన్ సీనాతో ఫైట్ చేస్తున్నావు గదా! అండ్ నేను కెవిన్ ఓవెన్స్‌తో ఫైట్ చేస్తున్నాను. ఈసారి మామూలుగా ఉండదు. కెవిన్ ఓవెన్స్‌కి ఇచ్చి పడేస్తాను. నేను కెవిన్ ఓవెన్స్ షోల్డర్స్ నుండి తల తీసేస్తానని మన రేండీ ఆర్టన్ వార్నింగ్ ఇచ్చేస్తాడు మన కెవిన్ ఓవెన్స్‌కి. అండ్ దాని తర్వాత ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యేందుకు వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతాడు కావచ్చు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత, నేను కెవిన్ ఓవెన్స్‌తో ఫైట్ చేసిన తర్వాత, ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత నేను నీకోసం వస్తాను. నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ నాకు కావాలి. నేను 15వ సార్లు ఛాంపియన్ అవ్వాలని మన రేండీ ఆర్టన్ చెప్తారనమాట. అండ్ ఇక్కడున్న చాలామంది అంటే సూపర్ స్టార్స్ నీకు వెన్నుపోటు పొడుస్తారు. అంటే కొంచెం పిరికిగా ప్రవర్తిస్తారు. కానీ నేనలా కాదు కోడి. నేను నీకు డైరెక్ట్‌గా చెప్తున్నాను. నేను ఆ ఛాంపియన్‌షిప్ కోసం వస్తాను అని. అండ్ ఒక టైప్‌లో మన రేండీ ఆర్టన్‌కి ఆ ఛాంపియన్‌షిప్ కావాలని చెప్పినారు.
సో, తొందరలోనే అంటే ఇప్పుడు మన కోడీ రోడ్స్ రెసల్‌మేనియా 41లో గెలిచినాడనుకో, కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తాడు. లేదంటే మనకి జాన్ సీనాతో ఫైట్ చేస్తాడు. ఎలా చూసినా సరికి మనకి డ్రీమే. ఇంతకు ముందుకు కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారని టీజ్ జరిగింది. అండ్ ఎలాగో మన రేండీ ఆర్టన్ జాన్ సీనాతో ఫైట్ చేయాలని చాలామంది ఫ్యాన్స్‌కి ఆశగా ఉంది. అది కూడా తీరుతదన్నమాట. సో, మన రేండీ ఆర్టన్ క్లియర్‌గా చెప్పేసినారు. నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ నాకు కావాలని. కంపల్సరీగా మన రేండీ ఆర్టన్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారన్నమాట. సో, ఇగ అంతలోనే అక్కడికి మన డ్రూ మ్యాకెంటైర్ వస్తారు. సో, మన డ్రూ మ్యాకెంటైర్ వచ్చి ఏమంటారంటే, సో చూడండి ఇద్దరు నెపోటిజం చేసే ఇద్దరు మనుషులు అక్కడ రింగ్‌లో నిల్చున్నారని ఈ టైప్‌లో మన డ్రూ మ్యాకెంటైర్ మన రేండీ ఆర్టన్‌ని అండ్ కోడీ రోడ్స్‌ని ఎక్స్‌ట్రీమ్ చేశారన్నమాట. అండ్ దాని తర్వాత రింగ్ దగ్గరికొస్తారు డ్రూ మ్యాకెంటైర్. సో, రింగ్ దగ్గరికొచ్చి ఏమంటారంటే, రేండీ ఆర్టన్ నువ్వు ఇప్పుడు టైటిల్ కోసం ఫైట్ చేస్తున్నావా? అసలు నువ్వు డిజర్వే కాదు. అంటే ఇక్కడ డిజర్వ్ ఎవరైనా ఉన్నారంటే ఆ టైటిల్ కోసం ఫైట్ చేయడం నేను అని చెప్తారనమాట. నేను ఆ టైటిల్ కోసం ఫైట్ చేయాలని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు. ఈ ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఆ చిన్న అండర్‌టేకర్ డేమియన్ ప్రీస్ట్ గనుక లేకపోయుంటే నేనే ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయ్యేవాడిని. నేనే కోడీ రోడ్స్‌తో ఫైట్ చేసేవాడిని అని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారనమాట. అండ్ ఫైనల్‌గా మన డ్రూ మ్యాకెంటైర్ రింగ్‌లోకొచ్చేస్తారు. రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, సో చూడు రేండీ ఆర్టన్ నువ్వు కొంచెం వెయిట్ చేయి. నీ లిస్ట్ చాలా ఉంది ఈ టైటిల్ కోసం ఫైట్ చేయడంలో. నువ్వు వెనుకున్నావు. ఇంకా చాలా టైం ఉంది. నువ్వు ఇంకా షైన్ అవ్వాలన్నట్టుగా మన రేండీ ఆర్టన్‌ని ఎక్కిరించేస్తారు. అండ్ నాకు తెలుసు రేండీ ఆర్టన్ ఇక్కడ ఉన్న చాలామంది ఫ్యాన్స్, చాలామంది సూపర్ స్టార్స్ నువ్వు అంతా బానే ఉన్నావనుకుంటున్నారు. బట్ నాకేమనిపిస్తుందంటే నీ లోపల ఏదో బాధ ఉంది. అదేందంటే నువ్వు మెడికల్లీ క్లియర్‌గా లేవు. అంటే నీ బ్యాక్ ప్రాబ్లమ్ ఉందన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ మెన్షన్ చేస్తారనమాట రేండీ ఆర్టన్ గురించి. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్‌తో మాట్లాడదామని చూస్తారు. ఇక అంతలోనే మన కోడీ రోడ్స్ డ్రూ మ్యాకెంటైర్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో, మన రేండీ ఆర్టన్ ఆర్‌కేఓ కొడదామని చూస్తారు. బట్ మన డ్రూ మ్యాకెంటైర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అంటే రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతారనమాట. తప్పించుకుంటారు. సో, దాని తర్వాత మన డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ మన రేండీ ఆర్టన్ మధ్య అఫీషియల్‌గా మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది స్మాక్ డౌన్ కోసం. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో ఈ స్టార్టింగ్ సెగ్మెంట్ చాలా బా అనిపించింది. రేండీ ఆర్టన్, కోడీ రోడ్స్‌కి ప్రైజ్ చేసినారు. మీ డ్యాడీ లెగసీని, నీ స్టోరీని ఫినిష్ చేసుకున్నావు. ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నావు అన్నట్టుగా పొగిడినారన్నమాట. అండ్ ఫైనల్‌గా మన రేండీ ఆర్టన్ ఛాలెంజ్ కూడా చేసినారు కోడీ రోడ్స్‌కి. ఫ్యూచర్‌లో కంపల్సరీగా వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రెటీ డెడ్లీ వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్య టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, నిజంగా ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. అండ్ నాకు చాలా రోజుల తర్వాత ప్రెటీ డెడ్లీ పైన ఒక పాజిటివ్ రియాక్షన్ అయితే అనిపించింది. సో, ఇన్ని రోజులు కొంచెం చిల్లరగా ఉండే. బట్ ఈ రోజైతే కొంచెం మంచిగా అనిపించినారనమాట. మంచిగా ఫైట్ చేసినారు. సో, చీటింగ్ అనేది కొంచెం జరిగింది. బట్ అయినా సరే మ్యాచ్ బానే ఉంది. సో, ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో స్ట్రీట్ ప్రాఫిట్సే విన్ అయినారన్నమాట. సో, వాళ్ళు తమ టైటిల్‌ని రిటైన్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత కటానా చైన్స్ అండ్ కేడెన్ కార్టర్ వర్సెస్ పైపర్ నివెన్ అండ్ ఆల్బా ఫైర్ మధ్య వుమెన్స్ టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో కొంచెం చీటింగ్ జరిగింది. అండ్ చెల్సీ గ్రీన్ రింగ్ సైడే ఉంటదనమాట. చెల్సీ గ్రీన్ ఇంటరప్ట్ చేస్తూనే ఉంటది. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో కటానా చైన్స్ అండ్ కేడెన్ కార్టర్ ఓడిపోతారు. ఈ మ్యాచ్‌లో మన పైపర్ నివెన్ అండ్ ఆల్బా ఫైర్ విన్ అవుతారన్నమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అటాక్ చేస్తారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి జెలినా వేగా వస్తది. జెలినా వేగా పైన కూడా అటాక్ చేసి పడేస్తారు ముగ్గురు కలిసి. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఎలియా నైట్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. సగం వరకు బానే ఉంది. సగం అయిపోయిన తర్వాత మన జాకబ్ ఫటు వచ్చి బ్రాన్ స్ట్రోమన్ పైన, ఎలియా నైట్ పైన అటాక్ చేస్తడం. సో, దానివల్ల ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ మన బ్రాన్ స్ట్రోమన్‌ని రింగ్‌లోకి తీసుకొచ్చి హిప్ అటాక్ మీద హిప్ అటాక్ ఇస్తారనమాట. ఆయన 3 సార్లు కూడా కనెక్ట్ చేస్తారు. అండ్ ఎలియా నైట్ వచ్చి ఫైట్ బ్యాక్ చేద్దామని చూస్తాడు. బట్ ఎలియా నైట్ పైన కూడా జాకబ్ ఫటు భయంకరంగా అటాక్ చేస్తారు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ మళ్ళొకసారి మన జాకబ్ ఫటుని బ్యాక్ స్టేజ్‌లో చూపిస్తారు. కోపంగా నడుచుకుంటూ వస్తారనమాట. అండ్ జాకబ్ ఫటు దగ్గరికి మన సోలో సికవా అండ్ తామా టోంగా వెళ్తారు. అసలు నువ్వేం చేస్తున్నావని అన్నట్టుగా మన సోలో సికవా జాకబ్ ఫటుని అడుగుతారనమాట. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఇది నా బిజినెస్. అంటే మీరు ఉన్నా లేకున్నా నేను నా బిజినెస్‌ని చూసుకోగలను. ఆ ఛాంపియన్‌షిప్‌ని ఫ్యామిలీలోకి తీసుకురాగలను అన్నట్టుగా మన జాకబ్ ఫటు అంటే తామా టోంగాని, సోలో సికవాని వేరు చేసి మాట్లాడతారనమాట. సో, మళ్ళొకసారి వీళ్ళ మధ్య క్రాక్స్ అయితే వస్తున్నాయి. సో, అది ప్రాపర్‌గా చూపించట్లేదు. సో, మీ హెల్ప్ నాకు అవసరం లేదన్నట్టుగా మన జాకబ్ ఫటు మాట్లాడిండు. సో, చూడాలి మరి ఫర్దర్‌గా వీళ్ళ మధ్య బ్రేకప్ అనేది జరుగుతదా? కలిసే ఉంటారా అనేది అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. సో, ఇంకా అంటే క్లారిటీగా తెలియదు. అంటే టీజర్స్ చేస్తున్నారు విడిపోతారన్నట్టుగా.
సో, అది ప్రాపర్‌గా చూపించట్లేదు. సో, అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ మనకి నవమిది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారనమాట. సో, మన నవమి ఏడుస్తూ ఉంటది. నవమి ఏమంటదంటే, నేను బియాంకా బెల్లర్ కలిసుండే. జేడ్ కార్గిల్ రాకముందు నుండి మేమిద్దరం కలిసే ఉండే. బట్ జేడ్ కార్గిల్ వచ్చిన తర్వాత నా స్పాట్ లైట్‌ని జేడ్ కార్గిల్ తీసుకుంది. అంటే బియాంకా బెల్లర్ వాళ్ళెవ్వరు నన్ను పట్టించుకోలేదు. నన్ను ఒక థర్డ్ వీల్ లాగా చూసినారు. నన్నసలు పట్టించుకోలేదు. సో, అందుకనే నేను జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసినాను. ఇదంతా బియాంకా బెల్లర్ కోసమే చేశానన్నట్టుగా మన నవమి చెప్తది. సో, ఇప్పుడు జేడ్ కార్గిల్ నా దారిలో అడ్డొస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టను అన్నట్టుగా మన నవమి వార్నింగ్ అయితే ఇస్తదన్నమాట ఈ వీడియో ప్యాకేజ్‌లో. అండ్ నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్‌ని చూపిస్తారు. మన నికాలిస్ జేడ్ కార్గిల్‌ని చూపిస్తారు. జేడ్ కార్గిల్ అడుగుతదన్నమాట. నవమి ఎక్కడుంది? నాకు నవమి కావాలి అని మన నికాలిస్‌ని జేడ్ కార్గిల్ అడుగుతది. అండ్ అప్పుడు నికాలిస్ ఏమంటారంటే, నాకు నిజంగా నవమి ఎక్కడుందో తెలియదు. నేనెక్కడ చూడలేదు అని మన నికాలిస్ చెప్తారన్నమాట. సరే నువ్వు చూడలేదు కదా! నేనే వెతుక్కుంటాను అని మన జేడ్ కార్గిల్ అక్కడి నుండి వెళ్ళిపోతది నికాలిస్ దగ్గర నుండి. అండ్ అంతలోనే అక్కడికి మన బీ-ఫ్యాబ్ అండ్ మన మిచిన్ వస్తారన్నమాట. సో, వాళ్ళతో మాట్లాడుతది. మేము మీకు సపోర్ట్ చేస్తామని జేడ్ కార్గిల్‌తో అంటారు బీ-ఫ్యాబ్ అండ్ మిచిన్. అండ్ జేడ్ కార్గిల్ కూడా సరే అంటది. అండ్ అక్కడి నుండి వెళ్ళిపోతది. మన బీ-ఫ్యాబ్, మిచిన్ మ్యాచ్ కోసం రింగ్‌లోకొస్తారన్నమాట. సో, రింగ్‌లోకొచ్చిన వెంటనే మన నవమి వచ్చి వాళ్ళిద్దరి పైన భయంకరంగా అటాక్ చేస్తది. వాళ్ళ పైన అటాక్ చేసేటప్పుడు మన జేడ్ కార్గిల్ వచ్చి హెల్ప్ చేస్తదన్నమాట. జేడ్ కార్గిల్ రాగానే నవమి పారిపోతది. అక్కడ నుండి క్రౌడ్‌లో నుండి పారిపోతది. మన బీ-ఫ్యాబ్‌కి కొంచెం ఎక్కువగా దెబ్బ తగులుతదన్నమాట. బీ-ఫ్యాబ్‌ని అంటే పట్టుకొని తీసుకెళ్తారు. రిఫరీస్ కూడా వస్తారు. సో, మన రిఫరీస్ అండ్ జేడ్ కార్గిల్ కలిసి బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తూ ఉంటారు. అంతలోనే మన షార్లట్ ఫ్లేర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. షార్లట్ ఫ్లేర్ స్క్రీన్ సైడ్ వచ్చేస్తదన్నమాట. అండ్ జేడ్ కార్గిల్ కూడా ఫేస్ టు ఫేస్ చూస్తది షార్లట్ ఫ్లేర్‌ని. ఒక టైప్‌లో టీజ్ అయితే జరిగింది. ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతది కావచ్చు అని. అండ్ దాని తర్వాత షార్లట్ రింగ్‌లోకొచ్చేస్తది. జేడ్ కార్గిల్ బ్యాక్ స్టేజ్ ఎళ్తదన్నమాట. సో, మన షార్లట్ ప్లేయర్ వర్సెస్ మిచిన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన షార్లట్ ప్లేయరే విన్ అయిపోయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో జిమ్మీ ఊసో కనిపిస్తారు. జిమ్మీ ఊసోకి ఇంటర్వ్యూ అయితే జరుగుతది. అంటే లాస్ట్ వీక్ రాలో నువ్వు గుంతర్ పైన ఒక స్లాబ్ కొట్టినావు. ఆ స్లాబ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారని. సో, దాని గురించి నువ్వేం జెప్తావని ఈ టైప్‌లో క్వెషన్ అడిగినారన్నమాట మన జిమ్మీ ఊసోకి. సో, చూడండి ఇప్పుడు మా బ్రదర్ జే ఊసో గుంతర్‌ని ఓడించలేడు అన్నట్టుగా డౌట్ అయితే పెట్టుకుంటున్నాడు. సో, చూడండి జే ఊసో గుంతర్‌ని ఓడిస్తాడు. అండ్ నేను గూడా నెక్స్ట్ రాలో ఓడిస్తానని మన జిమ్మీ ఊసో చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన జిమ్మీ ఊసో కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తాడు. అండ్ అక్కడనే మిజ్ అండ్ కార్మెలో హేస్ ఉంటారన్నమాట. మిజ్ జిమ్మీ ఊసోని ఎక్కిరించేస్తాడు. నువ్వు నీ బ్రదర్ గుంతర్‌ని ఓడించలేడు. గుంతర్ మెయిన్ చాంపియన్, మెయిన్ పర్సన్. మీరంతా సైడ్ క్యారెక్టర్ లాంటి వాళ్ళు. గుంతర్‌ని అస్సలు జే ఊసో ఓడించలేడు అని మన జిమ్మీ ఊసోకి మన మిజ్ చెప్తారన్నమాట. అండ్ మన జిమ్మీ ఊసోకి కోపమొస్తది. అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. ఈరోజు మనిద్దరం ఫైట్ చేద్దామని మన జిమ్మీ ఊసో మిజ్‌కి ఛాలెంజ్ చేస్తారన్నమాట. సో, దాని తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈట్ అని. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, నిజంగా ఈ మ్యాచ్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో స్క్రీన్ సైడ్ కెవిన్ ఓవెన్స్ వస్తారన్నమాట. కెవిన్ ఓవెన్స్ రాగానే రేండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్‌ని చూస్తూ ఉండిపోతారు. కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన డ్రూ మ్యాకెంటైర్ ఒక సాలిడ్ క్లెయిమర్ కొడతారు. కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన డ్రూ మ్యాకెంటైర్ విన్ అవుతారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కెవిన్ ఓవెన్స్ రేండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తారు. పైల్ డ్రైవర్ ఇద్దామని చూస్తారు. బట్ మన రేండీ ఆర్టన్ ఫైట్ బ్యాక్ చేస్తారు. సో, మన రేండీ ఆర్టన్ ఫైట్ బ్యాక్ చేస్తారు. అండ్ కెవిన్ ఓవెన్స్‌కి పంట్ కిక్ ఇద్దామని చూస్తారు. బట్ మన కెవిన్ ఓవెన్స్ క్రౌడ్‌లో నుండి ఎస్కేప్ అవుతారన్నమాట. అండ్ అంతలోనే రిఫరీస్ కూడా వచ్చేస్తారు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి రే ఫినిక్స్‌ది ఒక వీడియో చూపించినారు. సో, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో రే ఫినిక్స్ డెబ్యూట్ చేయబోతున్నారన్నమాట. రే ఫినిక్స్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో కన్ఫర్మ్‌గా వస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మన జిమ్మీ ఊసో వర్సెస్ మిజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జిమ్మీ ఊసోనే విన్ అయిపోయినారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన రోమన్ రీన్స్, సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య కాంట్రాక్ట్ సైనింగ్ అయితే జరిగింది. సో, స్టార్టింగ్‌లో మన నికాలిస్ వచ్చి రింగ్‌లో ఉంటారన్నమాట. రింగ్‌లో చైర్స్, టేబుల్స్ అన్నీ సెట్ చేసేస్తారు. సో, మన నికాలిస్ మాట్లాడతారు. ఇక్కడ ఈ టేబుల్స్, చైర్స్ ఎందుకున్నాయో మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు కాంట్రాక్ట్ సైనింగ్ జరగబోతుందని మన నికాలిస్ అంటారన్నమాట. సో, దాని తర్వాత మన రోమన్ రీన్స్ ఎంట్రీ తీసుకుంటారు. చాలా మంది ఫ్యాన్స్ రోమన్ రీన్స్‌కి ఫుల్ సపోర్ట్ చేసినారు. ఓటీసీ, ఓటీసీ అని చాంట్ చేసినారు. అండ్ ఫైనల్‌గా రోమన్ రీన్స్ రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత
ఎక్నాలెడ్జ్ చేయమని ఫ్యాన్స్ అందరిని అడుగుతారన్నమాట. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తారు. అండ్ ఫైనల్‌గా మన రోమన్ రీన్స్ చైర్‌లో కూర్చుంటారు. మన పాల్ హేమన్ ఆ చైర్‌నంతా సెట్ చేస్తారు, తుడిచేస్తారు, క్లీన్ చేస్తారు. చైర్‌లో కూర్చుంటారు. చైర్‌లో కూర్చున్న తర్వాత మన రోమన్ రీన్స్ నేమ్‌తో పాట పాడతారన్నమాట. రోమన్ రీన్స్, రోమన్ రీన్స్ అని పాట పాడతారన్నమాట. అది రోమన్ రీన్స్‌కి చాలా చాలా నచ్చింది. అండ్ అక్కడున్న పాల్ హేమన్‌ని కూడా మైకేస్తారు. పాల్ హేమన్ కూడా పాడతారన్నమాట. రోమన్ రీన్స్ అని ఈ టైప్‌లో. అండ్ మన రోమన్ రీన్స్ ఏమంటారంటే, మీ ఓటీసీ ఇక్కడున్నాడు. ఇది చాలా అంటే చాలా బాగుంది. నా పేరుని ఇలా సాంగ్‌లా పాడటం చాలా అంటే చాలా అనిపిస్తుందని మన రోమన్ రీన్స్ చెప్తారన్నమాట. అండ్ నేను ఈరోజు ఇక్కడికి రావడానికి 2 కారణాలున్నాయి. ఆ 2 కారణాలు ఏందంటే, మీరు నాకు ఎక్నాలెడ్జ్ చేయడం అండ్ ఇంకొకటి ఈ కాంట్రాక్ట్ పైన సైన్ చేయడం అని మన రోమన్ రీన్స్ చెప్తారు. అండ్ ఆ కాంట్రాక్ట్‌లో సైన్ చేస్తారన్నమాట. సో, ఇక దాని తర్వాత మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, సెత్ రాలిన్స్ కూడా రింగ్‌లోకొస్తారు. అండ్ సెత్ రాలిన్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు. సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్‌ను కూడా చాలా మంది ఫ్యాన్స్ పాడతారు. అండ్ కొంచెం ఎక్కిరించేస్తారన్నమాట మన సెత్ రాలిన్స్ రింగ్‌లోకొచ్చిన తర్వాత. నా సాంగ్‌నే పాడుతున్నారు చూడు, నువ్వు విను అని మన పాల్ హేమన్‌కి ఎక్కిరించేస్తారు. అండ్ అప్పుడు పాల్ హేమన్ ఫేస్ చూడాలి, వీడిని చంపేద్దాం అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ అయితే పెట్టినాడన్నమాట మన పాల్ హేమన్. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఫైనల్‌గా సెత్ రాలిన్స్ మాట్లాడతారన్నమాట. సెత్ ఏమంటాడంటే, ఇది గుర్తుందా? ఈ మూమెంట్ గుర్తుందా? 12 సంవత్సరాల క్రితం మనిద్దరం హెలికాప్టర్‌లో నుండి దిగి ఇక్కడికొచ్చి మ్యాచ్‌లో ఫైట్ చేసినాం. అండర్‌టేకర్ పైన అటాక్ చేసినాం. పవర్ బాంబ్ కొట్టినాం మనిద్దరం కలిసి అని మన సెత్ రాలిన్స్ చెప్తారు. ఆ మూమెంట్స్ గురించి మాట్లాడతారన్నమాట. ఇప్పుడు కూడా మనం కలిసి సీఎం పంక్ పైన అటాక్ చేయాలి అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటారు. కలిసియా? వి అనేది చచ్చిపోయింది. ఇప్పుడు మనం అనేది లేదు. ఇప్పుడు ఓన్లీ మీ అనేది నేనొక్కడినే అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అంటారన్నమాట. అండ్ సెత్ రాలిన్స్ అప్పుడు అదే మాట చెప్తారు. ఈ విధంగానే నేను బిహేవ్ చేసినాను. ఈ విధంగానే నేను బిహేవ్ చేసి నీ పైన అటాక్ చేసినాను. సో, దీనికి కారణం అంతా ఇదే. ఈ టైప్ బిహేవియరే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చేసినాను? నీ పైన ఎందుకు అటాక్ చేసినాను? గ్రో అవ్వడానికి, ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికే చేసినాను అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. అండ్ అప్పుడు రోమన్ రీన్స్ ఏమంటారంటే, "నువ్వు కంపెనీకి ముందుకు తీసుకెళ్తున్నావా? నేను తీసుకెళ్తున్నాను. నెట్‌ఫ్లిక్స్ డీల్‌ని తీసుకొచ్చింది నేనే. నా కోసం ఇక్కడ ఫ్యాన్స్ అందరూ వచ్చినారు. నేను కంపెనీని ఒక రేంజ్‌లో పెట్టినాను. ముందు ఏ విధంగా ఉంది అండ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఇదంతా నా వల్లనే" అని మన రోమన్ రీన్స్ అంటారన్నమాట. అండ్ దాని తర్వాత సెత్ ఏమంటాడంటే, "సో, ఇదంతా కాదు. సో, ఇప్పుడు మనం కలిసి సీఎం పంక్‌ని అటాక్ చేయాలి. సీఎం పంక్ ఈ కంపెనీకి చాలా డేంజర్. సో, ఇప్పుడు సీఎం పంక్‌ని ఎండ్ చేయాలన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటారు. నేను ఎండ్ చేసేవాడిని. మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోనే ఎండ్ చేసేవాడిని. బట్ నువ్వేం చేసినావు? నువ్వు వచ్చి నా పైన అటాక్ చేసినావు. అదంతా స్పాయిల్ అయిందని మన సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్‌ని బ్లేమ్ చేస్తారు. అండ్ నువ్వేంది సీఎం పంక్‌తో చేయగలిపినావు సర్వైవర్ సీరీస్‌లో అండ్ మళ్ళీ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేసినావు. సో, ఇదంతా కరెక్ట్ కాదు అని మన సెత్ రాలిన్స్ మాట్లాడతారన్నమాట. అండ్ అంతలోనే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చీర్ చేస్తారు. అండ్ సెత్ రాలిన్స్ కాంట్రాక్ట్‌లో కూడా సైన్ చేస్తారు. అండ్ ఇక మన సీఎం పంక్ వచ్చేస్తారన్నమాట. సీఎం పంక్ వచ్చి ఏమంటారంటే, సరే నేను ఇక్కడికొచ్చింది కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి అని మన సీఎం పంక్ చెప్తారు. వచ్చి చైర్‌లో కూర్చుంటారు. ఆ కాంట్రాక్ట్ లెటర్‌ని అంటే 3, 4 లెటర్స్ ఉంటాయన్నమాట. సో, దాన్ని తిరిగేస్తూ ఉంటారు చూసుకుంటూ. అండ్ అప్పుడు మన రోమన్ రీన్స్ ఏమంటారంటే, "4థ్ లెటర్ చూడు" అన్నట్టుగా మన సీఎం పంక్‌కి చెప్తారు. అయినా సరే మన సీఎం పంక్ తిరిగేస్తూనే ఉంటారన్నమాట ఆ లెటర్స్ అన్నిటిని. అండ్ అప్పుడు మన రోమన్ రీన్స్ అంటారన్నమాట, "పాల్ హేమన్ హెల్ప్ చేయి. నా సీఎం పంక్‌కి హెల్ప్ చేయి. ఏంటో చూడు" అన్నట్టుగా మన పాల్ హేమన్‌కి చెప్తారు. అండ్ అప్పుడు మన పాల్ హేమన్ వచ్చి అంటే చెప్తారన్నమాట, "నీ డ్రీమ్ నెరవేరబోతుంది. నువ్వు రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఉండబోతున్నావని" మన పాల్ హేమన్ సీఎం పంక్‌కి చెప్తారన్నమాట. ఆ మాట చెప్పిన తర్వాత మన అంటే సీఎం పంక్ ఆల్మోస్ట్ ఏడ్చేసినారు. కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. మొత్తం కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారన్నమాట మన సీఎం పంక్. అంటే చాలా రోజులుగా డ్రీమ్ ఉండేనన్నమాట మన సీఎం పంక్ రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయడం. ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసిండు గానీ రస్సెల్ మేనియాలో. సో, రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయలేదు. సో, అదొక డ్రీమ్ ఉండే. సో, అది నెరవేరుతుందని మన పాల్ హేమన్ చెప్పగానే సీఎం పంక్ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అండ్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక కిస్ కూడా జరిగిందన్నమాట. అండ్ ఇది రోమన్ రీన్స్ సమక్షంలో జరిగింది. సో, నిజంగా అది కొంచెం షాకింగ్‌గా అనిపించింది. అండ్ మన సీఎం పంక్ ఆ కాంట్రాక్ట్ పనిగా సైన్ చేసేస్తాడు. అండ్ ఇగ ఈ మాట చెప్పిన తర్వాత మన సీఎం పంక్ రెస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడు. ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటదని చెప్పుడుతోనే మన సెత్ రాలిన్స్‌కి మంట ఎక్కిపోద్దన్నమాట. అసలు అంటే సెత్ రాలిన్స్ సీఎం పంక్‌ని రెస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ చేయకుండా ఆపేసిండు.
ఆల్మోస్ట్ ఆపేసిండు. ఇప్పుడు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడు అనేసరికి మన సెత్ రాలిన్స్‌కి కోపం ఆగలేదు. వీడు డిజర్వే కాదు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇదంతా నీ వల్లనే అని మన రోమన్ రీన్స్ పైన, పాల్ హెమన్ పైన కోపం చూపిస్తాడనమాట. అసలు నువ్వు డిజర్వ్ కాదని మన సెత్ రాలిన్స్ అంటారు. ఆల్మోస్ట్ ఇక అటాక్ చేద్దాం అనుకుంటారు. బట్ అటాక్ చేయరనమాట. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ మాత్రం యూ డిజర్వ్ ఇట్ అని మన సీఎం పంక్‌కి సపోర్ట్ చేస్తారు. అండ్ సీఎం పంక్ కూడా కాంట్రాక్ట్‌లో సైన్ చేస్తారు. అంతా అయిపోతది. అండ్ మన సీఎం పంక్ మైక్ తీసుకొని అక్కడున్న ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ చెప్తారనమాట. అండ్ అప్పుడు మన రోమన్ రీన్స్ ఏమంటారంటే, "నువ్వు థాంక్స్ చెప్పాల్సింది ఇక్కడున్న ఫ్యాన్స్‌కి కాదు. నాకు థాంక్స్ చెప్పాలి. నా వల్లనే నువ్విప్పుడు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తున్నావు. చెక్ లిస్ట్ అయిపోయింది. అంటే నేను సైన్ చేసినాను. అంటే ఎక్నాలెడ్జ్ చేసినారు. ఇప్పుడు నీ ఫేవర్ కూడా అయిపోయింది. ఆ చెక్ లిస్ట్ అయిపోయింది" అన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్తారనమాట. సరే ఇప్పుడు మన సీఎం పంక్ కూడా రోమన్ రీన్స్‌కి థాంక్స్ చెప్తారు. అంటే మోకాళ్ళ మీద కూర్చుంటారు. మై ట్రైబల్ షీఫ్ నేను నీకు ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను. నువ్వే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ అట్రాక్షన్ అన్నట్టుగా మన సీఎం పంక్ మాట్లాడతారు. అండ్ దాని తర్వాత మన బిగ్ డాగ్ అనే నేమ్‌ని కూడా మెన్షన్ చేస్తారనమాట. ఈ మాట చెప్పగానే మన రోమన్ రీన్స్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం మారిపోయినాయి. సో, దాని తర్వాత ఇక ఒక టైప్‌లో అంటే ఎక్నాలెడ్జ్ చేసింది గానీ, ఒక ఫన్నీ టైప్ అంటే ఒక ఇన్సల్టింగ్ టైప్‌లో ఎక్నాలెడ్జ్ చేసిండనమాట మన సీఎం పంక్ రోమన్ రీన్స్‌కి. అండ్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో చూసుకుందామని మన సీఎం పంక్ చెప్తారు. అప్పుడు మన రోమన్ రీన్స్ ఇక ఫేవర్ అయిపోయిందన్నట్టుగా హ్యాపీగా ఉంటారనమాట. బట్ నాకు కావాల్సిన ఫేవర్ ఇది కాదు అని మన సీఎం పంక్ పెద్ద బాంబు బయలుదేరుస్తాడు. సో, ఇప్పుడు ఫేవర్ అయితే చేసిండు. ఒక ఫేవర్ చేసిండు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో చేయడం. బట్ అది నాకు కావాల్సిన ఫేవర్ కాదు. ఇంకొకటి ఉంది అన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తారనమాట. సో, ఇక్కడితో స్మాక్ డౌన్ అనేది ఎండ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆ ఫేవర్ ఏంది? ఇప్పుడు ఆ ఫేవర్ ఏంటిది? మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ వచ్చేయడమా? ఇప్పుడు ఆల్రెడీ మ్యాచ్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో జరగబోతుంది. ఇప్పుడు మెయిన్ ఈవెంట్‌లో జరగబోతుంది కాబట్టి ఇక ఫేవర్ ఉందని చెప్పిండు మన సీఎం పంక్. ఇది పెద్ద షాకింగ్ ట్విస్ట్ అని చెప్పాలి. సో, ఇగ చాలామంది ఫ్యాన్స్ ఇక ఫిక్స్ అయిపోయినారు. మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ ఎళ్తారని. అండ్ బిగ్ డాగ్ నేమ్‌ని కూడా తీసిండు ఈరోజు సీఎం పంకు. సో, సంథింగ్ ఏదో జరగబోతుందని అర్థమవుతుంది. సో, అది ఏంటిదనేది ఇంకా క్లారిటీగా తెలియదు. ఇంకా రూమర్స్, అప్డేట్స్ అయితే రాలేదు. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. మన డ్రూ మ్యాకెంటైర్ అండ్ డేమియన్ ప్రీస్ట్ మధ్య బ్యాక్ స్టేజ్‌లో ఒక చిన్న బ్రాల్ అయితే జరిగిందన్నమాట. సో, మన డ్రూ మ్యాకెంటైర్ అంటే ఎరీనా వదిలి వెళ్ళేటప్పుడు ఒక ఇంటర్వ్యూ అయితే జరుగుతది. సో, డేమియన్ ప్రీస్ట్‌ని ఎక్కిరించేస్తాడు. డేమియన్ ప్రీస్ట్ స్మాక్ డౌన్‌లో రాడు, నా పైన అటాక్ చేసేంత దమ్ము లేదన్నట్టుగా మాట్లాడతాడన్నమాట. సో, ఇక మన డ్రూ మ్యాకెంటైర్ వెళ్దామని చూస్తారు, డోర్ తీస్తారు. అంతలోనే అక్కడ మన డేమియన్ ప్రీస్ట్ ఉంటారన్నమాట. సో, డేమియన్ ప్రీస్ట్ డ్రూ మ్యాకెంటైర్ పైన అటాక్ చేస్తారు. సో, కారు పైన సౌత్ ఆఫ్ హెవెన్ కనెక్ట్ చేస్తారన్నమాట. ఒక మంచి బ్రాల్ అయితే జరిగింది. సో, ఇక్కడితో ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించింది? నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.